హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఎంపీ డీకే అరుణ ఇంట్లో అగాంతకుడు చొరబడ్డాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘటన జరిగింది. కిచెన్ విండో తొలగించి ఇంట్లోకి దూరాడు దుండగుడు. సీసీ కెమెరాలు కట్ చేసి దాదాపు గంటన్నర పాటు ఇంట్లో కలియదిరిగాడు. 2 చేతులకు గ్లౌజెస్, ముఖానికి మాస్క్ ధరించి వచ్చినట్లుగా కనపడుతోంది. దీనిపై జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు డీకే అరుణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి అత్యంత సమీపంగా ఉండే తన నివాసంలో అగాంతకుడు చొరబడడం భద్రతా వైఫల్యమని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. దొంగతనానికి రెక్కి నిర్వహించారేమోనన్న అనుమానాలు వ్యక్తం చేశారు. తన వివరాలు తెలుసుకునేందుకు బగ్స్ పెట్టి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఎంపీ డీకే అరుణ ఇంట్లో అగాంతకుడు చొరబడ్డాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘటన జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, అసలు ఏం జరిగింది, ఎలా లోపలికొచ్చాడు? జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 56లోని బీజేపీ ఎంపీ డీకే అరుణ నివాసంలో దొంగ హల్చల్ చేశాడు. దాదాపు గంటన్నర పైగా కూడా కిచెన్లో గడిపిన తర్వాత అతను గోడ దూకి ఎస్కేప్ అయ్యాడు. ఇదంతా కూడా ఖాళీ స్థలం కనిపిస్తోంది. ఇది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 56 అంటారు. ఇదే వాల్ బేస్ చేసుకొని దొంగ ఎవరైతే ఉన్నారో ఈ గోడ దూకిన తర్వాత లోనికి రావడం జరిగింది. ఇది ఫస్ట్ ఫ్లోర్ డీకే అరుణ నివాసంలో ఉన్నాము. ఇక్కడ కిచెన్ ఉందన్నమాట. ఈ రూమ్ అంతా కూడా కిచెన్. ఈ కిచెన్ అద్దం కూడా బ్రేక్ చేశాడు. ఈ బ్రేక్ చేసిన తర్వాత లోనికి ఇదే మార్గం గుండా లోనికి వెళ్ళాడు. దాదాపు గంటన్నర పైగా కూడా కిచెన్ అలాగే మెయిన్ హాల్ అంతా కూడా సంచరించాడు. సంచరించిన తర్వాత ఇదే మార్గం గుండా ఈ వాల్ ఎక్కడైతుందో వాల్ ఎక్కిన తర్వాత వాల్ కిందికి జంప్ చేసి ఇదే మార్గం గుండా అతను బయటపడ్డాడు. సో సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా కూడా నమోదైంది. కానీ 1:50 పాటు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి వస్తువు పోలేదు. సో ఇదే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు డీకే అరుణ గారి నివాసంలో మెయింటెనెన్స్ ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్, అతనితో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందండి? అసలు తెల్లవారుజామున మాకు 3 గంటలకు అట్లా సౌండ్స్ వచ్చాయి. వస్తే చూసాము, ఎవరు కనిపించలేదు. తర్వాత డౌట్ వచ్చి మళ్ళీ 6 తర్వాత లేచి చూసి కెమెరా చెక్ చేస్తే ఒక వ్యక్తి కిచెన్ విండో పగలగొట్టుకొని లోపలికి వచ్చాడు. వచ్చి మెయిన్ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉంటాయో అన్ని కట్ చేసుకొని ఇంట్లో తిరిగాడు. ఇంట్లో ఇంచుమించు ఒక గంటన్నర సేపు ఇంట్లో తిరిగి ఏం తీసుకొని వెళ్ళలేదు. ఎందుకు వచ్చాడో ఏందో అది ఇప్పటికి కూడా మిస్టరీగానే ఉంది. పోలీస్ సెక్యూరిటీ కావచ్చు, మీరంతా కూడా అలర్ట్గా ఉంటారు. అలాంటిది అంటే ఏం అబ్జర్వేషన్ ఏం చేయలేదా? అంటే మేడం నిన్న ఈవినింగే మహబూబ్నగర్ వెళ్ళారు. మేడం ఏమంటే గన్మెన్లు వాళ్ళు వెళ్ళిపోయారు. యాక్చువల్గా ఇది మన సీఎం రూట్ ఉంటుంది, సీఎం గారి రూటు. యాక్చువల్లీ ఇక్కడ పెట్రోలింగ్ వెహికల్స్ అవన్నీ తిరగాలి. అయినా ఈ ఫస్ట్ టైం ఇలా కావడము అసలు అయితే అని కూడా ఎక్స్పెక్టేషన్స్ లేవు మాకు. ఎవరికి అనుకోని పరిస్థితిలో ఇలా అయ్యిందన్నమాట. మీరు సీసీ ఫుటేజ్ గమనించారు కదా, అందులో మీరు ఎప్పుడైనా గుర్తించారా అతన్ని? గతంలో కానీ అనుమానంగా సంచరించడం కానీ ఈ ఏరియాలో ఇక్కడ ఏమైనా ఐడెంటిఫై అయిందా? అలా ఏం లేదండి. అతను తెలివిగా వంగి నడవడం జరుగుతుంది. అసలు గుర్తించడానికి కొంచెం కష్టంగా ఉందన్నమాట. సో పోలీసులకు ఫిర్యాదు చేశారా? పోలీసులు వచ్చారా? ఫిర్యాదు చేశామండి, వచ్చారు. ఏమంటున్నారు అంటే సీసీ కెమెరాస్ అన్న కూడా కట్ చేశాడు. క్లూస్ టీమ్ వచ్చారు, క్లూస్ కలెక్ట్ చేసుకున్నారు. అలాగే మా ఇక్కడ కెమెరాస్ ఫిట్ చేసిన మన సార్ ఉన్నారు. సార్ కూడా వచ్చి కెమెరాస్ అవన్నీ పొద్దున్న నుంచి పరిశీలించి మిగతా ఫుటేజ్ పోలీస్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. లోపల ఉన్న సీసీ కెమెరాలు కట్ చేశాడా లేకుంటే బయట ఉన్నాయేమన్నా? లోపల ఎక్కడెక్కడ ఇప్పుడు ఆయన ఎంట్రీ అయిన తర్వాత నుంచి ఎక్కడెక్కడ కెమెరాలో క్యాప్చర్ అవుతాడో అవన్నీ కట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ మన సీసీ కెమెరాల ఇన్ఛార్జ్ ఉన్నాడు మన రమాకాంత్ సార్. సార్కి తెలుసు కథమంతా. ఎర్లీ మార్నింగ్ 3 o'clock రావడం, లోనకి దొంగ ఎంటర్ అవడం, తర్వాత అతను సంచరించిన తర్వాత ఇక్కడ నుంచి ఎస్కేప్ అవడం అనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. అతను ఎవరనేది మాత్రం పోలీసులు అయితే ఇంకా సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని చూస్తున్నారు. అయితే చూడాలి మరి దొంగ ఎవరై ఉంటారు, గుర్తు తెలియని వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అంటే గతంలో ఎప్పుడైనా వచ్చాడా, అంటే ఏ విధంగా ఎంటర్ అవ్వాల్సి వచ్చింది, అలాగే ఏ విధంగా అతను ఎగ్జిట్ అయ్యాడని మాత్రం ప్రస్తుతం పోలీసులు అయితే వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. టు స్టూడియో.